హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఈ సమ్మర్లో అయితే ఎక్కడెక్కడికో టూర్కి అయితే మనం వెళ్తూ ఉంటాం. అండ్ అందులో మెయిన్ సమ్మర్లో వెళ్ళేది గోవా. అండ్ గోవాతో పాటు ఇంకా ఎన్నో టూరిస్ట్కి అంటే చాలా ప్లేసెస్కి అయితే మనం విజిట్ అవుతూ ఉంటాం. ఈ సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అందులో మెయిన్ ఇంకా బ్యాచులర్స్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారు. అండ్ గోవా కాకుండా ఇంకా ది బ్యూటిఫుల్ ప్లేస్ ఏదైతే ఉందని అనుకుంటే కనుక డార్జిలింగ్. సో డార్జిలింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి అయితే మనకి వెస్ట్ బెంగాల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలా మంది అయితే విజిట్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో అయితే మరి ఎలా విజిట్ అవుతారు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి అయితే మనం అంటే చాలా ఇప్పుడు మనం గోవా వెళ్ళాలనుకుంటే కనుక చాలా మంది అయితే కార్లో వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడికి మనకి డార్జిలింగ్ వెళ్ళాలంటే కనుక మనకి అంటే కార్లో వెళ్ళొచ్చు, అలాగే మనం బస్సులో కానివ్వండి, మెయిన్ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. కానీ చాలా రిస్కీ అన్న ప్లేస్, రిస్కీ అండ్ చాలా టైం అయితే తీసుకుంటుంది. సో మనకి ఈజీ ప్రాసెస్లో వెళ్ళిపోవాలంటే కనుక 99% మంది అయితే మనకి 99% పీపుల్స్ అయితే ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ నుండి అయితే చాలా మంది వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనకి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఇక్కడ నుంచి చాలా ఫ్లైట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి నియర్లీ చాలా ఒక 7-8 డైలీ 7-8 ఫ్లైట్స్ అయితే వెళ్తూ ఉంటాయి అనమాట. సో చాలా మంది అయితే ఇక్కడ ఫ్లైట్ నుంచే వెళ్తూ ఉంటారు, ఫ్లైట్లోనే. అండ్ ఫ్లైట్ టికెట్ వచ్చేసి అయితే మనకి మెయిన్లీ వచ్చేసి 5,000 నుండి 12,000 వరకు అయితే ఉంది. అండ్ 5,000 అంటే మన కంఫర్ట్ని బట్టి, మన కంఫర్ట్ మనకి ఏ ఫ్లైట్ కావాలని అంటే అలా టికెట్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో మన కంఫర్ట్ని బట్టి ఫ్లైట్ టికెట్ అయితే రేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం బాగ్డోగ్రా అనే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. మనకు అక్కడ నుంచే వ్యూస్ అన్నీ అనిపిస్తూ ఉంటాయి. సో ఇది వచ్చేసి డార్జిలింగ్కి దగ్గర అయితే ఉంటుంది. అండ్ అక్కడ ఇంకా మనకి ఏంటంటే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా కూల్ అయితే ఉంటుంది. అందుకే చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు. అండ్ అక్కడ ఉన్న వ్యూ కోసం అయితే చాలా మంది వెళ్తుంటారు. వ్యూ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ అక్కడ నుంచే మనకి హిమాలయాస్ అనేది అయితే కనిపిస్తుంది. సో మళ్ళీ ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే మనకి 4K హిమాలయస్ సన్ రైజ్ అనేది అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ మాత్రం అస్సలు మిస్ కావద్దు. సో ఆ వ్యూ వచ్చేసి అయితే సో మనకి వ్యూ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. సో ఈ వ్యూ వచ్చేసి 4K స్టార్ట్ అవుతుంది అనమాట. సో అంటే మనకి ముందు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగినాక మనకి ఏంటంటే అక్కడ టూరిస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అయితే నియర్లీ 25K to 30K ఉంటుంది. సో వాళ్ళే మొత్తం అన్నీ వాళ్ళే చూపిస్తూ ఉంటారు అనమాట. లేదు అంటే మనమే చూసుకోవాలనుకుంటే కనుక మనది కూడా మనమే చూసుకోవచ్చు. అంటే మనకి ఆల్రెడీ వెళ్ళి ఒక పర్సన్ మనకి ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళి ఉంటారు కదా. సో వాళ్ళు ఒక పర్సన్ ఉంటే కనుక సో వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళే అన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. సో మనకి కొన్ని ప్లేసెస్ అస్సలు మిస్ కావద్దు అని అంటే కనుక సో ఇలా టూరిస్ట్ ప్యాకేజ్ మాట్లాడుకొని ఇలా వెళ్తేనే చాలా బెస్ట్ అని అయితే నేను అంటాను. ఎందుకంటే అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటాం, అన్ని ప్లేసెస్ అయితే చూపిస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఉన్న పార్క్స్ కానివ్వండి, అక్కడ ఉన్న ప్లేసెస్ కానివ్వండి, ఇంకెన్నో ప్లేసెస్ ఉన్నాయి. అంటే నేపాల్ కానివ్వండి, అక్కడ ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ వాళ్ళే చూపిస్తూ ఉంటారు అనమాట. ఒక్క ప్లేస్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క ప్లేస్ అయితే మనం చూస్తూ ఉంటాం అనమాట. కానీ ఇక్కడ మనం ఓన్గా వెళ్ళాలనుకుంటే కనుక కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఇంత ప్యాకేజ్ పెట్టుకొని వెళ్ళి సో మిస్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతుంది కదా. సో అందుకే ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్తే కనుక ఇంకా చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ అందులో మెయిన్ ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళినాక మనకి అక్కడ మెయిన్ సీనరీ ప్లేసెస్ ఏదైతే ఉందో అని అనుకుంటే కనుక మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి హిమాలయన్ సన్ రైజ్ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ 4K స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి 4కి స్టార్ట్ అయ్యి మనకి మెయిన్ 5-5:30కి అయితే ఒక వ్యూ అయితే వస్తుంది. ఆ వ్యూ వచ్చేసి అయితే చాలా కలర్స్లో అంటే మనకి రెయిన్బో అనేది ఇలా చూస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి అయితే మన గుట్టలలో అక్కడ ఏవైతే హిమాలయస్లో ఉంటుందో సో చాలా కూలెస్ట్ ప్లేస్ అక్కడ. అండ్ అక్కడ అయితే మనకి కలర్స్లో ఇలా గుట్టలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అది ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. అక్కడ ఫొటోస్ కానివ్వండి ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అక్కడ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అయితే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకెన్నో మరిన్ని ప్లేసెస్ ఉన్నాయి కదా, ఆ ప్లేసెస్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. అండ్ సో దాంతోపాటు ఒక పార్క్ అయితే ఉంటుంది, జువాలజీ పార్క్ అయితే అసలు అద్భుతంగా ఉంటుంది. అందులో ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క యానిమల్ కానివ్వండి, ప్రతి ఒక్క బర్డ్స్ కానివ్వండి అయితే చాలా బాగుంటాయి. అందులో మెయిన్ వచ్చేసి బెంగాల్ టైగర్. సో మనకి ముందుగా పార్క్ అయితే చూద్దాం. సో మనకి ఇది వచ్చేసి అయితే పార్క్ ఎంట్రీ. ఓకే, సో మనకి ఇది వచ్చేసి అయితే పార్క్ ఎంట్రీ. ఈ పార్క్ నేమ్ వచ్చేసి అయితే పద్మజ నాయుడు హిమాలయన్ జువాలజీ పార్క్. సో ఇదైతే మనకి చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ప్రతి ఒక్క ఇందులో చనిపోయిన ఎనిమల్స్ని కూడా
అక్కడే ఉంచుతారనమాట. అంటే కొన్ని కెమికల్స్ కానివ్వండి, ఇలా చనిపోయిన వాళ్ళని ఇక్కడ చాలా ఉంచుతూ ఉంటారు కదా, అంటే కొన్ని డేస్ ఉంచుతారు కదా. సో అలా అంటే మనం ఏదైనా మిస్ కాకుండా చూడాలి ఒక ఎనిమల్ని కానివ్వండి, ప్రతి ఒక్క జంతువుని, ప్రతి ఒక్క బర్డ్ని చూడాలనుకుంటే కనుక ఇందులోకి మాత్రం పక్కా వెళ్ళండి. పక్కా దీన్ని ఈ పార్క్కి అయితే విజిట్ కానీ పక్కా చూడండి. అండ్ ఇందులో మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే బెంగాల్ టైగర్. సో మనం వెళ్ళేది వెస్ట్ బెంగాల్ కాబట్టి ఇది చాలామంది వెళ్ళేది మాత్రం ఈ పార్క్కి ఆ బెంగాల్ టైగర్ని చూద్దామని వెళ్తూ ఉంటారు. అండ్ అందులో ఇంకా చాలా డిఫరెంట్ అంటే మనకి ఇక్కడ ఏవేవైతే చూడలేకపోతామో అండ్ ఇంకా ఓల్డెన్ డేస్లో ఇంకా మన అంటే ఒక నాటి కాలంలో కొన్ని జంతువులు అయితే అంతరించిపోతున్నాయని అంటాం కదా, అవి కూడా ఈ పార్కులో అయితే మనం చూడొచ్చు కొన్ని జంతువులను అయితే. అండ్ అలాగే కొన్ని బ్యూటిఫుల్ బర్డ్స్ అంటే కొన్ని లక్షల రూపాయల విలువైన బర్డ్స్ కూడా ఈ పార్కులో అయితే మనం చూడొచ్చు. అంటే చాలా డిఫరెంట్ అంటే స్నేక్స్ కానివ్వండి, ఇంకా అట్లా ప్రతి ఒక్కటైతే ఈ పార్కులో అయితే చూడొచ్చు. ఇదైతే ఇంకా అస్సలు మిస్ కావద్దని అయితే నేను చెప్తాను. అండ్ ఈ ప్లేస్కి వెళ్ళడానికి బ్యాచిలర్సే కాదు, మనకి సమ్మర్లో మంచి వెకేషన్ అంటే ఇదైతే ది బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే బ్యాచిలర్సే కాకుండా మనకి ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళొచ్చు. అంటే ఫ్రెండ్స్ కాకుండా ఫ్యామిలీతో పాటు కూడా ఇక్కడికైతే వెళ్ళొచ్చు. అండ్ మంచి ది బ్యూటిఫుల్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇంకా మళ్ళీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇంకా మంచి హనీమూన్ కూడా మంచికి కొంచెం మనకి ఇండియాలోనే వెళ్ళాలి అంటే కనుక ఇదైతే ఇంకా చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని రూట్ మ్యాప్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 60.